వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1,50,00,000 మంది అంటే 1,50,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇది అధికారిక అంచనాలు. నాకు తెలిసి 2 కోట్లకు పైగా వచ్చుంటారు. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వనవాసి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, స్టూడెంట్ ఫర్ సేవ, రాష్ట్రీయ కళామంచ్ల ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్ష్యంతో వాళ్ళు పనిచేసిన వన జాతర మన జాతర అనే భావన మాటల్లో కాదు కార్యాచరణలో కనిపించింది. పర్యావరణ సేవ, 1,00,000 క్లాత్ బ్యాగ్ పంపిణీ, లక్షలాది భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో మొత్తం 1,22,000 క్లాత్ బ్యాగులు, 10,000 మాస్కులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. కేవలం పంపిణీ కార్యక్రమంగా కాకుండా ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా పర్యావరణాన్ని కాపాడే ఒక స్పష్టమైన బాధ్యతాయుతమైన చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అడవుల్లోకి సరుకులు మోసుకుంటూ ఎండను అలసటను లెక్క చేయకుండా పనిచేసిన కార్యకర్తల అంకిత భావం ఈ కార్యక్రమానికి ప్రాణమని చెప్పొచ్చు. ఎస్ఎఫ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ విముక్త మేడారం నినాదంతో విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అడవులకు, జీవజలానికి, మానవ ఆరోగ్యానికి కలిగే నష్టాలపై భక్తులకు అవగాహన కల్పించారు. అలాగే మేడారం ఊరాటం గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా పరిశుభ్రతపై చైతన్యం నింపారు. పర్యావరణాన్ని కాపాడటం కూడా అమ్మవారికి చేసే సేవే అనే భావనను ఆచరణలో చూపించారు. ఎస్ఎఫ్ఎస్ ఆధ్వర్యంలో పరిశుభ్రత నుండి ప్రాణరక్షణ వరకు ప్లాస్టిక్ మేడారంను శుభ్రం చేయండి కార్యక్రమం ద్వారా జాతర ప్రాంగణమంతా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పరిశుభ్రతను కాపాడారు. లక్షలాది భక్తులు వచ్చే జాతరలో ఇది అత్యంత కష్టమైన పనైనా చిరునవ్వుతో పనిచేసిన కార్యకర్తల నిబద్ధతను ప్రశంసనించాలి. అలాగే ఎస్ఆర్డిఎఫ్ బృందం ద్వారా జంపన్న వాగులో పడిపోయిన భక్తులను ప్రాణాపాయం నుంచి రక్షించడం, ట్రాఫిక్ నియంత్రణ నిర్వహించడం, అంబులెన్స్లకు దారి ఇవ్వడం వంటి అత్యంత బాధ్యతాయుతమైన సేవలు నిర్వహించారు. ఇది ధైర్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. మేడారం జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకురావడం. ఈ పవిత్ర కార్యక్రమంలో వనవాసి కార్యకర్తలు రోప్ పార్టీగా పనిచేశారు. అడవుల్లోకి వెళ్లి కఠినమైన దారుల్లో నడిచి భద్రతను కాపాడుతూ, దారులు సరిచేస్తూ సాహసోపేత సేవలు అందించారు. అలాగే గద్దెల దగ్గర భక్తుల నియంత్రణ, దర్శన వ్యవస్థ నిర్వహణలో వనవాసి కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల కార్యక్రమాలు జాతర వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చాయి. సమ్మక్క సారలమ్మ గాథ, గిరిజన సంస్కృతి, సేవా భావాలను పాటల రూపంలో ప్రజలకు చేరవేయడం ఎంతో ప్రభావవంతంగా జరిపారు. మొత్తం 240 మంది కార్యకర్తలు వారం రోజుల పాటు సేవా ప్రవేశ శిక్షణ ద్వారా జనవరి 25 నుంచి 31 వరకు ఈ సేవలు అందించారు. వారిలో 20 మంది ఆడపిల్లలు అంటే బాలికలు ఉన్నారు. చివరి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు ఏబీవీపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి బాలకృష్ణ సేవా ప్రవేశ శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. ఆ సర్టిఫికెట్లు ఒక్కటే సరిపోదండి, మనమందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ సమ్మక్క సారక్క జాతరలో. ఎందుకు అనంటే ఇది తెలంగాణలోని మహాజాతర. అలాంటి చోట భక్తులకు అవగాహన కల్పిస్తూ నిద్ర లేకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలి, అలాగే సమ్మక్క సారక్క యొక్క విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు చేసిన సేవకు మనస్ఫూర్తిగా ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. మీరు కూడా కామెంట్ సెక్షన్లో వాళ్ళని అభినందించేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఈ ఛానల్స్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే, ఆర్థికంగా మీరు అందించే చేయూత వల్లే. దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి, మనం బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.